తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. జయలలిత మరణానంతరం 2 నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే రాజకీయం ముదురుపాకాన పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ ముందు ప్రత్యామ్నాయాలు పరిమితంగా కనిపిస్తున్నాయి. ఆయన ఆ ప్రత్యామ్నాయాల్లో ఎటు మొగ్గు చూపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తమిళనాడు ప్రజలే కాదు, యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్సెల్వంనే పదవిలో కొనసాగమని కోరవచ్చు. లేకపోతే 130 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతున్నట్టు చెబుతున్నందువల్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించవచ్చు. అయితే చిన్నమ్మపై సుప్రీంకోర్టులో కేసులున్న దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఆగాల్సిందిగా శశికళకు సూచించవచ్చు. $66.65 కోట్ల మేరకు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మొదట ఈ కేసులో జయలలిత, ఆమెను వెన్నంటి ఉన్న శశికళను నిర్దోషులుగా ప్రకటించారు. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది. నిజానికి సుప్రీం తీర్పుపైనే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడింది. అందువల్ల చిన్నమ్మ, ఆమె అనుచరులు అత్యున్నత న్యాయస్థానం ఏం తీర్పు చెప్పనుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక గవర్నర్ ముందున్న 4వ మార్గం ప్రస్తుతానికి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం. అయితే ఈ 4 ప్రత్యామ్నాయాలపైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గవర్నర్ అత్యంత సున్నితమైన పరిస్థితుల మధ్య రాజ్యాంగ పరంగానే కాకుండా రాజకీయంగా, నైతికంగా కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఒక గందరగోళ పరిస్థితుల్లో పడ్డాయి. రాష్ట్రంలో చరిత్ర మరోసారి రిపీట్ అవుతోంది. రాజకీయంగా పట్టు సాధించేందుకు ఒకే పార్టీలో 2 వర్గాలు పోటీ పడుతున్నాయి. సినిమా భాషలో చెప్పుకోవాలంటే ఒక సినిమాని రీమేక్ చేసినట్టుగా కనిపిస్తోంది. చిత్రం పాతదే గానీ ముఖాలు మారాయి. అయితే దీనికి ఒక దర్శకుడు కావాలి. ఇప్పుడు ఆ పాత్రని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. స్క్రిప్ట్కి అవసరమైన మార్పులు, చేర్పులను ఎప్పటికప్పుడు కేంద్రం చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరిపోచావు మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెన్నైలో తాజా అప్డేట్స్ ఏంటి? రోజుకో మలుపు తిరిగినటువంటి చెన్నై రాజకీయం ఇప్పుడు గంటకో మలుపు తిరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 గ్రూపుల మధ్య గొడవ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా పన్నీర్ సెల్వము, శశికళ మధ్య నడుస్తున్నటువంటి వార్లో ఎమ్మెల్యేలు ఎటువైపు నిలుస్తారన్నటువంటి ప్రయత్నాలు ఎవరికి వారు చేస్తున్నా ఊహాగానం నడుస్తున్నప్పటికీ కొంతమంది ఇప్పుడు డిఎంకే నేత వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో టచ్లో ఉన్నారన్నటువంటి విషయం గందరగోళానికి దారితీస్తున్నటువంటి పరిస్థితిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి మధ్య వ్యత్యాసం కేవలం 20-30 సీట్ల మధ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 20 సీట్లను కానీ 20 మంది ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూసినట్లయితే ప్రతిపక్షం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ బలంతో వీళ్ళు కానీ, వీళ్ళ బలంతో వాళ్ళు కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరు ఆ 10 మంది, దాదాపు 10 నుంచి 12 మంది వరకు ఇప్పుడు స్టాలిన్ తో టచ్ లో ఉన్నట్టుగా కొత్తగా వదంతులు వస్తున్నాయి. ఎవరైతే శశికళ శిబిరంలో ఉన్నారో వారిలో ఉన్నవారే ఈ రకంగా టచ్ లో ఉన్నారన్నటువంటి వదంతులు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే మరి 3వ వ్యక్తి సీఎంఐ డిఎంకే సపోర్ట్ తో అవుతారా, లేకపోతే ఆ 10 మంది రాజీనామా చేసిన తర్వాత జరిగే పరిణామాలతో కొత్తగా డిఎంకే ఏదైనా ఏ రాజకీయ ఎత్తుగడ వేస్తుందనేది ఆలోచించాల్సినటువంటి అంశంగా మారుతుంది.
నిన్న సుబ్రహ్మణ్య స్వామి చేసిన కామెంట్తో నిజమవుతుందాం అన్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 5 రోజుల వరకు కానీ సమయం ఇచ్చినట్లయితే తమిళనాడులో రాజకీయాలన్నీ కూడా రంగు మారుతుంది, అనేక రకాల అక్రమాలకు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, రకరకాలైనటువంటి రాజకీయ వ్యూహాలు మారిపోతాయి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో తలెత్తితే రాష్ట్రంలో మరో రాజకీయ కుదుపు జరిగే అవకాశం కూడా లేకపోలేదన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే పన్నీర్ సెల్వం శశికళ మధ్య గొడవ రాజకీయంగా తమిళనాట ఎటువంటి మలుపు తిరుగుతున్నది, రోజు రోజుకు మారుతున్నటువంటి రాజకీయాల్లో ఏం జరుగుతుందన్నది మాత్రం వేచి చూడాలి. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా అంటే మరి కాసేపట్లో గవర్నర్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో ఆ ప్రకటన ఎలా వెలువడే అవకాశం ఉంది, తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎమ్మెల్యేలు మెజారిటీ మంది శశికళ వైపే ఉన్నారన్నది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా 10 నుంచి 12 మంది వరకు కూడా పన్నీర్ సెల్వం వైపు ఉన్నారు అన్నది ఆయన వర్గంలో ఉన్నటువంటి వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి మాట. అయితే బల నిరూపణ సమయంలో తమకు ఇంకొంతమంది ఏదైనా హెల్ప్ చేసినట్లయితే ప్రతిపక్ష సపోర్ట్ తో అధికారంలోకి వస్తా ఉన్నది వాళ్ళ ధీమా. అట్లాంటి ఛాయలైతే ఇప్పటి వరకు కనిపించట్లేదు లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో వచ్చినట్లయితే ప్రతిపక్షం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది మళ్ళా కూడా ఒక దృష్టి మారే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం తలెత్తకుండా ఈ రాజకీయ ఎత్తుగడల్లో రాజ్యాంగ సంక్షోభం రాకుండా ఉండడం కోసం ఏం చేయాలన్నది ఇప్పుడు గవర్నర్ ఆలోచిస్తున్నటువంటి అంశంగా మారుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మరి గవర్నర్ ఈ రోజే బలపరిచి పిలిచే అవకాశం ఉందా అంటే కూడా సాధ్యం కాకపోవచ్చని కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు టైం తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా కొంతమంది నిపుణులు అంటున్నటువంటి మాట. ఈ రోజుకైతే గవర్నర్ ఒక కొలిక్కి తీసుకురాకపోవచ్చు. ఈ రోజు పూర్తిగా ఆలోచించిన తర్వాత అంటే కొంతమంది ఇంకా కొన్ని విషయాలపైన క్లారిటీ రావాల్సినటువంటి నేపథ్యంలో రేపటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. అయితే మోహన్, ప్రెసిడియం చైర్మన్ గా మధుసూదన్ ను శశికళ తొలగించినట్టు, ఆ స్థానంలో వేరే వ్యక్తిని నియమించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం డీటెయిల్స్ ఉన్నాయి? ప్రెసిడియం చైర్మన్ గా ఉన్నటువంటి మధుసూదన్ రావు తన క్యాంపు నుంచి నేరుగా పన్నీర్ సెల్వంకి వచ్చి జై కొట్టడం జరిగింది. మొదట్లో శశికళపైన ఉన్నటువంటి మధుసూదన్ రావు ఎప్పుడైతే పన్నీర్ సెల్వం అమ్మ సమాధి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి తనను ముఖ్యమంత్రిగా ఉండాలని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ రావు ఉండాలని చెప్పి అమ్మ ఆదేశించిందని ఆత్మనాతో మాట్లాడిందని ప్రకటించగానే ఆయన ప్లేట్ ఫిరాయించడం జరిగింది. దీంతో ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి శశికళ ఆయన తొలగించడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, తమను తొలగించే అధికారం శశికళకు లేదని. శశికళ ఏఐడిఎంకేకి ప్రధాన కార్యదర్శి కాదు, కేవలం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, ఆ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఏఐడిఎంకే నియమావళిలో ఎక్కడ పోస్ట్ ఉన్న దాఖలాలు లేదు కాబట్టి ఆమెను ఎన్నికే చెల్లదన్నటువంటి సవాలు విసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మధుసూదన్ రావునే కాదు, అక్కడి నుంచి ఎవరైతే బయట వచ్చారో, ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక మాజీ ఎమ్మెల్యేను కూడా ఈరోజు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే అటువైపు కత్తి వేలాడుతున్నప్పటికీ ఇటువైపు వచ్చేవారు మాత్రం 10-12 మంది ఉన్నారని ఇప్పటికే ఒక ఊహాగానాలు నడుస్తున్నాయి. అలా జరిగితే మాత్రం 19 మందికి మించి వస్తే మాత్రం పన్నీర్ సెల్వం జాక్పాట్ కొట్టినట్లని మాత్రం పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ మోహన్. తమిళనాడులో ఏం జరగబోతోంది? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వన్కి పగ్గాలు అప్పచెప్తారా, లేదంటే అన్నా డీఎంకే శాసనసభాపక్షనేతగా ఎన్నికైన శశికళకు పీఠం అప్పచెప్తారా? అదీ కాదంటే మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇరు వర్గాలు ఎవరికి వారే తమకు ఎమ్మెల్యేల మద్దతుందని వాదిస్తున్న నేపథ్యంలో గవర్నర్ తీసుకునే నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ శశికళను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. చిన్నమ్మను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే ముందు ఆయన చాలా కసరత్తే చేస్తున్నారు. ఎందుకంటే శశికళ నిన్న గవర్నర్కు సమర్పించిన 130 మంది ఎమ్మెల్యేల సంతకాలు సరైనవి కాదని పన్నీర్ సెల్వం ఆరోపించడంతో విద్యాసాగర్ రావు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలతో ఖాళీ కాగితాల మీద శశికళ సంతకం చేయించుకున్నారని, ఆ పేపర్లపై తనకు ఇష్టం వచ్చినట్లు రాసుకున్నారని పన్నీర్ అంటున్నారు. పైగా కొన్ని సంతకాలు ఫోర్జరీ కూడా చేశారని చెప్పారు.
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సంతకాలన్నింటినీ సరిచూడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శశికళ సమర్పించిన 130 మంది ఎమ్మెల్యేల సంతకాలు సరైనవో కావో చూడాలని గవర్నర్ భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అన్నాడీఎంకే సీనియర్ నాయకులను దగ్గర పెట్టుకుని సంతకాలు సరిచూడాలని అనుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు, మరీ అవసరమైతే ఫోర్జరీ ఆరోపణలు సరైనవా కావా అన్న విషయం ఖరారు చేసుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ 130 సంతకాల్లో కొన్ని తప్పని తేలినా శశికళకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మహాబలిపురం ఎమ్మెల్యేల క్యాంపు దగ్గరికి పోలీసులు బయలుదేరారన్న సమాచారం అందుకున్న శశికళ టీం శాసనసభ్యులను అక్కడి నుంచి తరలించే యత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలు పోలీసుల కంట పడకుండా పడవల్లో సముద్ర తీరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి వారిని వేర్వేరు బృందాలుగా పంపించి విడివిడిగా ఉంచాలని వర్గం భావిస్తున్నట్టు సమాచారం. మరి డీజీపీ బృందం మహాబలిపురం వెళ్లేలోపు ఎమ్మెల్యేలను తరలిస్తారా, లేదంటే అడ్డంగా దొరికిపోతారా అనేది వేచి చూడాలి. అయితే శశికళ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. తాము స్వేచ్ఛగా ఉన్నామని ఎవరూ నిర్బంధించలేదని చెప్పుకొచ్చారు.